ఒక ఎండిపోయిన పత్తి చేనుతో మొదలవుతుంది. ఆ పొలం మధ్యలో ఒక ముసలి రైతు నిస్సహాయంగా మోకాళ్ల మీద కూర్చుని ఉంటాడు. అప్పుల బాధతో పండని పంటను చూసి తట్టుకోలేక అతను తన చేతిలో ఉన్న పురుగుల మందు బాటిల్ తాగబోతుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక సామాన్య కూలీ వేషంలో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చి ఆ రైతు చేతిలో ఉన్న బాటిల్ను లాక్కుని నేలకేసి కొడతాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మారువేషంలో ఉన్న అగ్రికల్చర్ కమిషనర్ సూర్యప్రకాష్. చావడం పరిష్కారం కాదని, నిన్ను ఈ స్థితికి తెచ్చిన వాడిని అంతం చేయడమే అసలైన పరిష్కారమని ఆ రైతుకు ధైర్యం చెబుతాడు. సూర్య ఆ రైతును వెంటపెట్టుకుని ఊరిలో ఉన్న ఒక పెద్ద విత్తనాల గోడౌన్కు వెళ్తాడు. అక్కడ యజమాని మల్లికార్జున్ ఏసీ గదిలో కూర్చుని డబ్బులు లెక్కపెట్టుకుంటూ ఉంటాడు. సూర్య ఒక దీనమైన స్థితిలో ఉన్న పేద కూలీలా నటిస్తూ తన యజమాని ఆ రైతు మీ దగ్గరే విత్తనాలు కొన్నాడని, కాని ఒక్క గింజ కూడా మొలవలేదని వేడుకుంటాడు. అయితే ఆ వ్యాపారి ఏమాత్రం కనికరం లేకుండా తన దగ్గర విత్తనాలు కొంటే పంట పండుతుందని బాండు పేపర్ రాసి ఇచ్చానా అని ఎగతాళి చేస్తాడు. రైతులు చస్తే తనకేంటి అని, మర్యాదగా వెళ్లకపోతే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరిస్తాడు. సూర్య పదే పదే బ్రతిమాలడంతో కోపంతో ఊగిపోయిన మల్లికార్జున్ అనుచరులు సూర్యను దారుణంగా కొడతారు. సూర్య కింద పడటంతో అతని తలకు గాయమవుతుంది. మల్లికార్జున్ బయటకు వచ్చి సూర్య చేతిలో ఉన్న ఆ నకిలీ విత్తనాల సంచిని కాలుతో తన్ని ఆ విత్తనాలపై అసహ్యంగా ఉమ్మివేస్తాడు. రైతు అంటే చావడానికి పుట్టినవాడని, వాళ్ల ప్రాణాల కంటే తన లాభమే ముఖ్యమని గర్జిస్తాడు. కిందపడి ఉన్న సూర్య రక్తాన్ని తుడుచుకుంటూ లేచి నిలబడతాడు. అతని కళ్లలో అప్పటి వరకు ఉన్న దీనత్వం పోయి ఒక శక్తివంతమైన అధికారికి ఉండాల్సిన గంభీరత్వం కనిపిస్తుంది. మల్లికార్జున్ నవ్వుతుండగా ఒక్కసారిగా ఊరంతా దద్దరిల్లేలా పోలీస్ సైరన్లు వినిపిస్తాయి. 10 నల్లటి ప్రభుత్వ వాహనాలు వేగంగా వచ్చి ఆ గోడౌన్ను చుట్టుముడతాయి. సూర్య తన తలకు ఉన్న మురికి గుడ్డను తీసేసి హుందాగా నిలబడతాడు. కారు దిగిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పరుగెత్తుకుంటూ వచ్చి సూర్యకు సెల్యూట్ చేస్తారు. అది చూసిన మల్లికార్జున్ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. తన ముందున్నది సామాన్యుడు కాదు, ఈ రాష్ట్రానికే అత్యున్నత అగ్రికల్చర్ అధికారి అని తెలిసి వణికిపోతాడు. ఎస్పీ సూర్యప్రకాష్ అక్కడికక్కడే మల్లికార్జున్ను అరెస్టు చేయమని ఆదేశిస్తారు. ఆ నకిలీ విత్తనాల గోడౌన్ను సీజ్ చేసి అతని ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని, ఆ డబ్బును నష్టపోయిన రైతులకు పంచాలని కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేస్తారు. మల్లికార్జున్ కాళ్లవేళ్లపడి క్షమించమని వేడుకున్నా సూర్య ఏమాత్రం లొంగకుండా అతన్ని జైలుకు పంపిస్తారు. చివరగా రైతులకు అండగా నిలబడి ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఇస్తూ సూర్య అక్కడి నుండి వెళ్తారు. అన్నదాత కన్నీరు అడవిపాలు కాకూడదు. నకిలీ విత్తనాలు అమ్మే మృగాల భరతం పట్టాల్సిందే. సూర్య సార్ చేసిన ఈ పని మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ప్రతి రైతుకు చేరేగా షేర్ చేయండి. కామెంట్లో జై కిసాన్ అని రాయండి.